అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు మైపాడ్ గేట్ సమీపంలోని శ్రీనివాస్ నగర్లో స్నేహితులే తోటి స్నేహితుడిని అతి దారుణంగా బండరాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరు నగరంలో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్కి చెందిన జైహింద్ సహాని, అదేవిధంగా పరదేశీ గౌతమ్, రామ్ కేసరి వీళ్ళిద్దరూ కొయ్యి పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు. అదేవిధంగా వీళ్ళు గత 3 నెలల కిందట యూపీ నుంచి నెల్లూరుకు వచ్చి మైపాడ్ గేట్ సమీపంలోని శ్రీనివాస్ నగర్లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళ స్నేహితుల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి భోజనం చేసే సమయంలో ఇద్దరు స్నేహితులు అంటే తోటి స్నేహితుడిని ఒక బండరాయి అదేవిధంగా తల మీద కొట్టి బాది అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత వాళ్ళు తోటి స్నేహితుడికి ఫోన్ చేసి జైహింద్ సాహసిని మేము చంపేశాము అంటూ ఫోన్ చేసి అక్కడి నుంచి ఫరారయ్యారు. అయితే పరదేశీ గౌతమ్, రామ్ కేసరి ఇళ్ళు ఉదయాన్నే 6 గంటలకు ట్రైన్ ఎక్కి విజయవాడకి వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీళ్ళ మధ్య అసలు ఎందుకు గొడవ జరిగింది ఏంటనేది కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఓ మహిళకు సంబంధించిన వివాహేతర సంబంధమే ఇందుకు కారణం అని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2 టౌన్ పోలీసులు ఈ కేసు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళ కోసం ఇప్పటికే వాళ్ళు ఫోన్ ఆధారంగా చూస్తే వాళ్ళు విజయవాడ దాటిపోయినట్లు కూడా తెలుస్తుంది. పరదేశీ గౌతమ్ అదేవిధంగా రామ్ కేసరి ఇళ్ళు ఉత్తరప్రదేశ్కి ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే ఆ మహిళ ఎవరు, ఎందుకు గొడవ పడిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. నమస్కారం. ఈరోజు ఉదయం 8 గంటలకి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ విధంగా శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్లో మర్డర్ జరిగినట్టుగా. దాన్ని కన్ఫామ్ చేసుకోవడానికి మేము వచ్చి చూడటం జరిగింది. వచ్చి చూస్తే రక్తం అడుగులో ఉన్నట్టుగా తెలిసింది. అతని పేరు విచారిస్తే జైహింద్ సహాని, యూపీకి సంబంధించిన అతను. ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు ఉంటారు రూమ్లో. ఆ ఇద్దరు కూడా పరదేశీ గౌతము, ఇంకొక రామ్ కేసరి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు కనిపించట్లేదు. కాబట్టి దీన్ని ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకొని విచారించడం జరుగుతుంది. ఈ మర్డర్ ఎప్పుడు జరిగింది సార్? ఇది తెల్లారుదామున జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము. మిగతా ఇద్దరైతే లేరు. ఆ సస్పెక్ట్ కోసం వెతుకుతున్నాం. టీములు ఫామ్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.